ఏ ప్రొఫెషన్లో ఉన్నా అంతిమ ధ్యేయం సంపాదనే. ఎంత కష్టపడినా డబ్బు కోసమే. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే సూత్రాన్ని వర్తింపచేయలేం. కొన్నిసార్లు లాభంపై ఆశ లేకుండా ఆసక్తితో చేసే పనులు ఉంటాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్ సేతుపతి. నటుడిగా విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ సేతుపతి అన్ని సినిమాలు డబ్బు కోసమే చేయను అంటూ తన జర్నీని గుర్తు చేసుకున్నాడు. కాలీవుడ్ హీరో, దక్షిణాది సినిమాల విలన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ అనే మాటకి అవకాశం ఇవ్వకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తమిళంలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమను ఏలేస్తున్నాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. కెరియర్ తొలి నాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్ ఇప్పుడు హీరోగా, విలన్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. మిగిలిన హీరోలకి భిన్నంగా డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుని కెరియర్ లో దూసుకు వెళ్తున్నాడు. హీరోగా హిట్లు కొడుతూనే విలన్ గాను తగ్గేదేలే అంటున్నాడు. ఉప్పెన సినిమాలో విలన్ గా నేరుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మూవీకి కమిట్ అయ్యాడు. మరొక వైపు తమిళంలో చేతిరెండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఎస్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చాలా విషయాలే షేర్ చేసుకున్నాడు. ఎస్ సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తాను ఎప్పుడు ఏ సినిమా కూడా డబ్బు కోసం చేయలేదని, నా మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా కడైసే వ్యవసాయ అనే సినిమా గురించి ప్రస్తావించాడు. ఆ సినిమాకు థియేటర్ల నుంచి వచ్చింది కేవలం 65 లక్షలే. కానీ ఏమీ బాధపడలేదు. ఇప్పుడు అదే సినిమాని ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. తనకు అది చాలు అన్నాడు. ప్రతిదీ డబ్బు కోసమే చేయలేం. కొన్నిసార్లు భారీ బడ్జెట్ సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాకపోవచ్చు కదా అన్నాడు. అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో వర్ణం అనే మూవీ ఆడిషన్ కి వెళ్ళాను. సన్నివేశం చెప్పి డైలాగ్ రాయమని చెప్పారు. నేను డైలాగులు రాయగలనని నాకు తెలియదు. అప్పటికప్పుడు కొన్ని డైలాగులు రాసిచ్చాను. అక్కడికి దగ్గరలో ఉన్న ఓ షాపులో హెయిర్ జెల్ కొనుక్కొని రాసుకొని నటించి చూపించాను. నన్ను తీసుకోవాలా వద్దా నిర్మాతలు ఆలోచిస్తుంటే తను బాగా నటించాడు, తీసుకోండి అని దర్శకుడు ఆరుముగ కుమార్ నిర్మాతలకి చెప్పారట. ఆయన వల్లే సినిమాల్లో అవకాశం వచ్చిందని, ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం ఈ దర్శకుడితో కలిసి చేసిన మూవీనే ఎస్. ఆరుముగ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఎస్ సినిమాలో విజయ్ సేతుపతికి హీరోయిన్ గా రుక్మిణి వసంతన్ నటిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోని నెల 23 రాబోతోంది. వరుసగా సక్సెస్ తో జోష్ మీద ఉన్న విజయ్ సేతుపతికి ఎస్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.